నమస్తే నింగి నెల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. చదువు, ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూ స్వయంగా పెట్టుబడి పెట్టి పరిశ్రమను స్థాపించారు సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళలు. వారంతా గ్రామీణ ప్రాంత మహిళలు. కానీ గృహ అవసరాల ఉత్పత్తుల రంగంలో మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడుతున్నారు. సాధారణ గృహిణులు అయినా ఊరంతా సంఘటితమై కుటీర పరిశ్రమలను స్థాపించుకుని మహిళా పారిశ్రామికవేత్తలుగా మారారు. వారు ప్రారంభించిన పరిశ్రమలకు వారే యజమానులు, కార్మికులు కూడా వాళ్లే. ఆ మహిళల ఉత్పత్తులను స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటారు. అసలు సాధారణ గృహిణులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎలా మారారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అవకాశాలను సృష్టించుకోవడమే కాదు, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడము తెలియాలి. అప్పుడే వాటి ఫలాలను అనుభవించగలం. అది ఎలా చేయాలో సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం గొంగుళూరు గ్రామ మహిళలకు తెలుసు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని గ్రామంలోని మహిళలు ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. విలేజ్లో ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలే ఉన్నాయి. సాగు ఖర్చు ఎక్కువ కావడం, ఊళ్ళో ఉపాధి దొరక్కపోవడంతో చాలా మంది వలసబాట పట్టారు. మరికొందరు ఎటూ వెళ్లలేక సొంత గ్రామంలోనే బతుకుబండి లాగుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఐఆర్ఎస్ అధికారుల బృందం గొంగుళూరు గ్రామాన్ని దత్తత తీసుకుంది. గొంగుళూరులోని కొందరు మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను కోరారు. గొంగుళూరు గ్రామ మహిళల ఆసక్తిని గమనించిన అధికారులు ఆ వనితలతో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది, అలా సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల కుటీర పరిశ్రమకు బీజాలు పడ్డాయి. పైలట్ ప్రాజెక్టుగా ముందుకు చిన్న సంస్థను ప్రారంభించారు. కోల్డ్ ప్రెస్ నూనెలు తయారు చేయడం, వాటిని మార్కెట్లో అమ్మడం ప్రారంభించారు. స్వచ్ఛమైన నాణ్యతతో తయారు చేసిన నూనెలకు బాగా డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత సబ్బులు, పప్పులు, డిటర్జెంట్ లిక్విడ్స్ ఇలా చాలా ఉత్పత్తులు ప్రారంభించారు. పెట్టుబడి కోసం ఎక్కడో రుణాలు తీసుకోవడం కంటే తలా కొంత జమ చేసుకుని ముందుకెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు మహిళలు. సుమారు 150 మంది మహిళలు కలిసి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక్కొక్కరు 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. ఇలా మొత్తం కలిపి 2 కోట్ల రూపాయలతో భవనం, యంత్రాలు, సామాగ్రిని సమకూర్చుకున్నారు. 2022 జనవరి నుంచి పరిశ్రమ కార్యకలాపాలని మొదలుపెట్టారు. తయారు చేసిన ఉత్పత్తులకు మంజీరా బ్రాండ్ పేరు పెట్టారు. ఎందుకంటే మంజీరా నది ఉమ్మడి మెదక్ జిల్లాకి వరప్రదాయనిగా ఉండడంతో అదే పేరుతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదివరకు వేరే గ్రామానికి వెళ్ళి టీచింగ్ సరస్వతి శిశు మందిలో స్కూల్ చెప్పేదాన్ని. ఇప్పుడు మా ఊళ్ళోనే పని దొరకడం మాకు సంతోషకరం. ఈ కంపెనీ స్థాపించడానికి మెయిన్ కారకులు డాక్టర్ సుధాకర్ నాయక్ సార్. గ్రామ పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకొని మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ మాంజీరా పరివాహక ప్రాంతంలో ఉండడం వలన మాంజీరా అనే బ్రాండ్ తోటి అమ్మడం జరుగుతుంది. ఉత్పత్తి, ఉపాధి అనే అంశం పైన ఇక్కడ ఇది చేయడం జరుగుతుంది. మేమే షేర్ హోల్డర్స్ అండ్ మేమే ఎంప్లాయీస్, మేమే వర్కర్స్. ఇక్కడ 12 రకాల సబ్బులు, హ్యాండ్మేడ్ సోప్స్, 4 రకాల నూనెలు, గానుగ నూనెలు, నువ్వుల నూనె, పల్లి నూనె, కొబ్బరి నూనె, మస్టర్డ్, ఆవ నూనె, ఇవి మళ్ళీ డిటర్జెంట్, హ్యాండ్ వాష్, డిష్ వాష్, డిటర్జెంట్ పౌడర్, డిటర్జెంట్ కేక్. 135 మంది ఇక్కడ గ్రామంలో ఉండేవాళ్ళు కట్టిండ్రు. తర్వాత ఇంకా ఐఆర్ఎస్, మళ్ళీ ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కొంతమంది ఇట్లా అమౌంట్ వేసి కట్టడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రం డ్వాక్రా సంఘాల ద్వారా 50,000, 1,00,000 రూపాయలు ఇట్లా తీసుకొని దీంట్లో షేర్ కట్టి ఉపాధి కల్పించుకుంటున్నాం. మిల్లెట్స్, మళ్ళీ ఇవి పప్పులు, ఇవన్నీ రైతుల దగ్గర నుంచి తీసుకొస్తాం సార్. ఏం కెమికల్ కలవనటువంటివి, రసాయనాలతో కాకుండా మంచి
ఎరువులతో పండించిన పంటలతోటి తయారు చేసినటువంటి రైతుల దగ్గర నుంచి తీసుకొస్తాం సార్. మంజీరా బ్రాండ్తో మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు ఇక్కడి మహిళలు స్వయంగా ప్యాక్ చేసినవే కావడం విశేషం. రైతుల నుంచి నేరుగా పంటల్ని కొనుగోలు చేస్తారు. వాటిని ప్రాసెసింగ్ చేసి నాణ్యమైన సరుకుని ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపిస్తారు. పప్పులను సింగిల్ పాలిషింగ్ చేయడం వల్ల అందులోని పోషకాలు నశించకుండా ఉంటాయి. అలా ఫైబర్ కోల్పోకుండా పప్పు దినుసుల్ని అందిస్తున్నారు గొంగుళూరు మహిళలు. ఇక్కడ గొంగుళూరు గ్రామంలో సర్వోదయ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే స్వయం సహాయక డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా, అవి అందులో మహిళలు అందులో పెట్టుబడి అక్కడ నుంచి డబ్బులు తీసుకొని ఈ సర్వోదయ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్లో ఒక 150 మంది షేర్ హోల్డర్స్ తమకు తోచినన్ని డబ్బులు షేర్ ఇక్కడ పెట్టేసి ఎంప్లాయ్మెంట్ కోసం ఈ సంస్థను నడుపుతారు అనమాట. ఈ కంపెనీలో 20 మెంబర్స్ వర్క్ చేసే వాళ్ళు 20 మెంబర్స్ ఉండు. వాళ్ళే షేర్ హోల్డర్లు, వాళ్ళే వర్కింగ్, వాళ్ళే ఓనర్స్ కంపెనీకి కూడా. నేను కూడా ఇందులో ఒక 1 ఆఫ్ ది షేర్ హోల్డర్ని. నాతో పాటు ఇంకా 150 మెంబర్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఇక్కడ మొత్తం 150 మెంబర్ షేర్ హోల్డర్స్ సార్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు 25 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. ఇక్కడ ఏంటంటే నాణ్యమైన అన్పాలిష్ దాల్స్ న్యాచురల్గా చేస్తాం సార్. ఇక్కడ కోల్డ్ ప్రెషర్ ఆయిల్స్, మనం బయట రిఫైన్డ్ ఆయిల్స్ తినేసి మనకు ఎసిడిటీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, ఆ బయట రిఫైన్డ్ ఆయిల్ తినడం వల్లనే మనకు అట్లా అది న్యాచురల్గా ఉండదు, మళ్ళీ కొద్దిగానన్నా కెమికల్ ఉంటుంది సార్. ఇక్కడ అట్లా కాకుండా ప్యూర్గా న్యాచురల్గా కోల్డ్ ప్రెషర్ ఆయిల్స్ మాత్రమే రెడీ చేస్తాం సార్. ఇక్కడ ఏమేమి ఆయిల్ అంటే 6 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ దొరుకుతాయి. కుసుమల నూనె, పల్లి నూనె, ఆవాల నూనె, అట్లా 6 టైప్స్ ఆఫ్ ఆయిల్స్. ఆల్ మిల్లెట్స్ న్యాచురల్గా కూడా, మిల్లెట్స్ కూడా న్యాచురల్గానే దొరుకుతాయి సార్. మళ్ళీ పప్పులు కూడా ట్రెడిషనల్ వేలో మనకి వెనకటి కాలంలో ఎట్లా అయితే ఇసురాళ్ళ పైన చేస్తున్నానో నాన్నమ్మ పెద్ద మనుషులు, అట్లనే ఎండవేయడం, నానబోసి ఎండవేయడము, వాటిని మంచిగా క్లీన్ చేయడం రాళ్ళు లేకుండా. మళ్ళీ మిషన్లో కూడా సేమ్ ట్రెడిషనల్ వే కాకుండా హీటింగ్ కాకుండా కూలింగ్ టెంపరేచర్లో సేమ్ మిషన్లో కూడా ఇసురు రౌతులాగానే ఉండి అట్లా అన్పాలిష్ దాల్స్ చేస్తున్నాం సార్. నేను కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నేను సూపర్వైజర్ లాగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మా విలేజ్ కూడా ఇదే, మాకు ఇక్కడనే వర్క్. నేను ముందు ఏంటంటే డిప్లొమా కంప్లీట్ చేసినాక నా ఫస్ట్ జాయినింగ్ ఇక్కడనే సార్. నా జాబ్ ఇక్కడ సంతోషంగా ఉంది సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సుధాకర్ నాయక్ సార్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. సార్ ఫస్ట్ విలేజ్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. విలేజ్ని అడాప్ట్ చేసుకొని శ్రమదానము, హరితహారము, ఇంకా విలేజ్ క్లీనింగు, టాయిలెట్స్, ఇంటింటికి టాయిలెట్స్ అవన్నీ చేసి మళ్ళీ కరోనా టైంలో ఇంట్లో మహిళలకి ఉపాధి కల్పించాలని చెప్పేసి మాస్కులు కుట్టియడం, మహిళలతోటి మిషన్ కుడతారు కదా సార్ మహిళలు, వాళ్ళతో మాస్కులు కుట్టి అట్లా చేసి ఒక రోజు ఇట్లానే కూర్చొని ఇక్కడ ఉన్న గొంగుళూరులో ఉన్న ఉమెన్స్కి ఎంప్లాయ్మెంట్ కలిగిద్దామనే ఉద్దేశంతో చర్చించారు. ఊరు పెద్ద మనుషులు చర్చించి ఇట్లా పెడితే బాగుంటుంది కంపెనీ అనేసి ఇట్లా అందరితో చర్చించి వాళ్ళు ఒక్కొక్కరు ఇంత డబ్బు పెట్టి ఇక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది సార్. మంజీరా బ్రాండ్ అంటే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోనే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. క్వాలిటీ క్వాంటిటీకి కేర్ ఆఫ్ గా మారింది మంజీరా బ్రాండ్. ఒక వస్తువుకు బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఎంతో శ్రమ ఉండాలి. కృషి, పట్టుదలతో కష్టపడి సంపాదించాలి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తలు. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది మల్టీనేషనల్ కంపెనీగా మార్చారు. ఒక ప్రోడక్ట్తో మార్కెట్లోకి వచ్చిన మంజీరా బ్రాండ్ వస్తువులు ఇప్పుడు 50 వరకు చేరాయి. ఇదే వీరి సక్సెస్కు ఒక ఉదాహరణ. మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడాలనేది సర్వోదయ మహిళల లక్ష్యం. అందుకే ఉత్పత్తుల తయారీ నుండి మార్కెటింగ్ వరకు ఎక్కడా రాజీ పడలేదు. ఉత్పత్తుల తయారీదారులకు ఎక్స్పర్ట్స్ తో ట్రైనింగ్ ఇప్పించారు. టమాటో, బొప్పాయి, గులాబీ లాంటి 15 రకాల నేచురల్ హ్యాండ్మేడ్ సబ్బులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరి ఇలా చాలా రకాల నూనెలను
కోల్డ్ ప్రెస్ విధానంలో తయారు చేసి అమ్ముతున్నారు. అనేక రకాల పప్పు దినుసులను ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. ఇలా మొత్తం 50కి పైగా ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు మహిళలు. మంజీరా ప్రొడక్ట్స్ కి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ లాంటి జాతీయ సంస్థల లైసెన్సులు ఉన్నాయి. పలు రకాల కాస్మెటిక్స్ ఉత్పత్తులకు ఆయుష్ విభాగం నుంచి అనుమతులు కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. నేను సర్వోదయ మంజూర్ యూనివర్సిటీలో ఒక వర్కర్గా పనిచేస్తున్నాను. దీంట్లో షేర్ హోల్డర్స్ మేమే, వర్కర్స్ మేమే. ఇంతకుముందు ఇక్కడ తయారు చేసే నూనెలు, ఆయిల్స్, పప్పుల నూనె అంటే కల్తీ లేని వస్తువులు అన్నమాట తయారు చేసేటివన్నీ. ఇదివరకు ఎట్లున్నాయంటే రైతుల నుంచి పండించిన పంటలు వేరే ఊరికి తీసుకెళ్ళి అక్కడ అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఆ భారం తగ్గి ఊర్లోనే కంపెనీ అవడం వల్ల ఇక్కడనే కొనుగోలు చేసుకొని రైతుల నుంచి తీసుకొని దాన్నే బయట దానికంటే ఇంకా తక్కువ ధరలో తీసుకొని పప్పులు కానీ అవన్నీ ఇక్కడనే తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇదివరకు అయితే నేను వేరే సంగారెడ్డిలో స్కూల్ చెప్పేదాన్ని. అంటే 7:30 వరకు వెళ్ళేదాన్ని. అక్కడ టైమింగ్స్ మొత్తం అక్కడనే గడిచిపోతుండే. ఇప్పుడు ఊర్లోనే దొరికింది కాబట్టి మా టైమింగ్స్ అంటే 9:30 to 5:30. ఈ టైంలలో మంచిగా సేవ్ అవుతుంది. ఊర్లోనే పని దొరికినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ 12 రకాల ఐన్మాల్ సోప్స్ ఉంటాయి. అవి చేతితో తయారు చేసారు అనమాట. దాంట్లో ఏం కెమికల్స్ ఏమి ఉండవు అన్నమాట దాంట్లో. అవి మళ్ళీ ఫినాయిల్, వాషింగ్ మిషన్ లిక్విడ్, బాత్రూమ్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, హ్యాండ్మేడ్ సోప్స్, సర్ఫ్. మెయిన్ అంటే ఆయిల్స్ అంటే కల్తీ లేని ఇదివరకు చెక్క గానుగతో తయారు చేసే నూనెలు తయారు చేసామన్నమాట. రైతుల నుంచి మేమే తీసుకొచ్చి దీంట్లో తయారు చేసి కల్తీ లేని నూనెలుగా బయటకు అంటే మాకు కొన్ని సంస్థలు ఉన్నమాట. అక్కడి వరకు తీసుకెళ్ళి అమ్ముతారు. హైదరాబాద్ వరకు, నారాయణఖేడ్, హైదరాబాద్, సంగారెడ్డి అంటే మాకు స్టాల్స్ ఉన్నామో అక్కడ పోయి అమ్ముతాం అన్నమాట వాటిని. మంజీరా బ్రాండ్ నూనెలను భారత్లోనే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. జపాన్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. వీరు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు సంగారెడ్డి, హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లోనూ అవుట్లెట్లను తెరిచారు. గేటెడ్ కమ్యూనిటీల్లో మంజీరా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఐఐటి హైదరాబాద్ సాంకేతిక సహకారంతో ఆన్లైన్ అమ్మకాల కోసం వెబ్సైట్లను డెవలప్ చేశారు. ప్రస్తుతం ₹1 కోటి పైగా టర్నోవర్ సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు గొంగుళూరు మహిళలు. మహిళలంతా నడుం బిగించారు. వ్యాపారంలో ఒకే సూత్రాన్ని అవలంబించారు. ఇంటి దగ్గరే ఉంటూ తమ కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపుకుంటున్నారు. సాధారణంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఉత్పత్తుల తయారీ అనగానే 3 నాళ్ల ముచ్చటే అనుకుంటారు. కానీ ఈ వనితలు గట్టి సంకల్పంతో ముందడుగు వేశారు. వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చేసి చూపించారు. అదెలా అంటే స్వయం సహాయక సంఘం కాదు, పారిశ్రామికవేత్తల సంఘంగా మార్చేశారు. గొంగుళూరు మహిళలు ఉదయం లేవగానే కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకొని మంజీరా ఉత్పత్తుల్లో నిమగ్నమవుతారు. ఏ పనికి ఎంత సమయం ఇవ్వాలో టైం టేబుల్ వేసుకొని మరీ తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. అంతేకాదు పనిపై ఎంతో ఏకాగ్రత చూపిస్తూ నాణ్యమైన ఉత్పత్తులకు శ్రీకారం చుడుతున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ప్యాకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సీజనల్ గా దొరికే పప్పు దినుసులను స్టోర్ చేయడం ఒక సవాలని చెప్పొచ్చు. అయినా ఎలాంటి రసాయనాలు వాడకుండా కృత్రిమ పద్ధతుల్లో వాటిని భద్రపరుస్తున్నారు. ఒకసారి వీరి నుంచి సరుకులు కొనుగోలు చేసిన కస్టమర్లు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నా పేరు అంబిక. గొంగుళూరు సర్వోదయ దాంట్లో వర్క్ చేస్తున్నా. సుధాకర్ సారు పని కలిపేయాలని ఊరు దత్తకు తీసుకొని ఇలా పప్పులు, కందిపప్పు, మినపప్పు అవన్నీ రైతుల దగ్గర తీసుకొని మేమే పట్టి
తయారు చేస్తాము. ఇంకా నువ్వుల నూనె, పల్లి నూనె, ఇంకా కొబ్బరి నూనె, ఆవ నూనె అవన్నీ రైతుల దగ్గర తీసుకొస్తారు సారు, రాజశేఖర్ సార్ తెస్తారు. తెచ్చినాక గానుగులో పట్టి అమ్ముతాం. సబ్బులు, ఐరన్ వాష్ సబ్బులు అవన్నీ 13 రకాలు ఉన్నాయి. అలోవేరా సబ్బు, గోట్ మిల్క్, షియా బటర్ అవన్నీ ఉన్నాయి. మళ్ళీ బట్టల సబ్బులు అయితే మిలెట్స్వి తయారు చేస్తాము. సజ్జలు, రాగులు, ఇంకా కొర్ర బియ్యము అవన్నీ రాజశేఖర్ సారు రైతుల దగ్గర తీసుకొచ్చినాక అవుట్లెట్లకి వేస్తాం. జరవాద్లు ఉంది అవుట్లెట్. ముందు ఇంట్లో ఉంటుండే సార్, ఇప్పుడేమో పని కల్పించినందుకు ఇంట్లో ఊర్లోనే ఉంది కాబట్టి పని చేసుకొని మళ్ళీ ఇంటి పట్టే చూసుకుంటా సంతోషంగా ఉంది సార్ మాకు. శ్రీకాంత్. ఈ ఊరికి వచ్చినప్పుడల్లా నేను ఏం చేస్తానంటే చూస్తాను ఇక్కడ ఏమేమి బెటర్ ఉన్నాయి అనేసి. అన్నీ గుడ్ క్వాలిటీ అనిపించాయి. రా మెటీరియల్స్ అన్నీ అంటే పప్పులు కానీ లేకపోతే మినుములు, పెసర్లు, పల్లీలు ఇవన్నీ నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను. దీంతోపాటు సబ్బులు కూడా, ఇంకా కూల్ ప్రెస్ ఆయిల్స్ అయితే మ్యాక్సిమం ఇక్కడ బెస్ట్ క్వాలిటీ అని చెప్పాలి. నేను మాకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ మా వాళ్ళకి కావాల్సినవి నేను ఆల్మోస్ట్ వచ్చినప్పుడల్లా 2 లీటర్స్ 1 లీటర్స్ ఎవ్రీథింగ్ తీసుకొని వెళ్తూ ఉంటాను. కుటీర పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లో పెట్టిన పెట్టుబడుల ఆధారంగా లాభాల వాటాను తీసుకుంటారు. మంజీరా సర్వోదయ పరిశ్రమలో వాటాదారులుగా ఉన్న మహిళలు ఇందులోనే పనిచేస్తూ నెలనెలా వేతనం అందుకుంటున్నారు. పరిశ్రమ పెట్టడం, అందులోనే ఉద్యోగం చేయడం ఆనందంగా ఉందంటున్నారు ఈ మహిళలు. తామే కార్మికులం, తామే యజమానులమని గర్వంగా చెబుతున్నారు. ఉన్న ఊళ్ళోనే ఏడాది పొడవునా ఉపాధి దొరకడంతో వారు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఊరే ప్రపంచం, వంటగదే జీవితంగా బతికారు ఆ మహిళలు. కానీ నేడు మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. మరోవైపు ఊరొదిలి ఉపాధి కోసం వలసబాట పట్టిన వారు సైతం గొంగళూరు గ్రామానికి తిరిగొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.